హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ నంబర్ 42ని మనము చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియో మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. డైలీ 2 కండక్ట్ చేస్తున్నాము. మరి ఎంతమంది రాస్తున్నారో అయితే తెలియట్లేదు. ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో కామెంట్ చేయండి. సో ఎవరికైనా కొత్తగా ఈ విషయం తెలిస్తే మాత్రం తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీకు తెలియకపోయినా కూడా కామెంట్ చేయండి, గ్రూప్ లింక్ అని నేను పంపిస్తాను. బట్ ఖచ్చితంగా ప్రతిరోజు 2 ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉచితంగా రాయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఇంటర్పోల్ అధ్యక్షుడిగా ఎవరున్నారండి ప్రజెంట్? ఆన్సర్ ఆప్షన్ 2, అహ్మద్ నసీర్ ఆల్ రైసీ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ ఇంటర్పోల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఓకేనా? సో ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయము లయన్స్లో ఉందండి. ఓకేనా? ఫ్రాన్స్ లయన్స్లో ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానము ఉన్న చోటేది? ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ 3, ది హేగ్ అనేటువంటి సిటీలో ఉంది. ది హేగ్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడుగా ఎవరు ఉన్నారు? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఉమేష్ చంద్ర బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ 1885వ సంవత్సరంలో మరి భారత జాతీయ కాంగ్రెస్ని స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించినటువంటి టైంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు? ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి అండి. ఓకేనా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా భారత జాతీయ కాంగ్రెస్ అని కామెంట్ చేయండి, నేనైనా ఆన్సర్ చెప్తాను. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, 200 వన్డేలు ఆడిన మొదటి మహిళా క్రికెటర్ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, మిథాలీ రాజ్. ఎవరండి? మిథాలీ రాజ్. నెక్స్ట్ వన్, 2023 అండర్-19 ఆసియా కప్ విజేత ఎవరు? 2023 క్రికెట్ అండర్-19 ఆసియా కప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్. ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కనిష్కుని ఆస్థానంలోని వైద్యుడి పేరేంటి? కనిష్కుని ఆస్థానంలోని వైద్యుని పేరు? ధన్వంతరి, చరకుడు, వసుమిత్రుడు, హాలుడు. ఎవరండి? ఆప్షన్ 2, చరకుడు అండి. కనిష్కుని కాలంలో వైద్యుడిగా ఉండడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ పర్సన్ అండి. కుషనుల కాలంలో ఇది అభివృద్ధి నొందినది. ఏం అభివృద్ధి చెందిందండి కుషనుల కాలంలో? గాంధార శిల్పకళ అండి. ఇంపార్టెంట్. గాంధార శిల్పకళ చాలా అంటే చాలా డెవలప్ కావడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించిన కట్టడము ఏది? ఎవరి శైలిలో ఉంటుందండి? చాళుక్యుల శైలిలో నిర్మించబడినటువంటి రుద్రదేవుడి చేత నిర్మించినటువంటి కట్టడం అండి. ఇంపార్టెంట్. 11వ శతాబ్దంలో. ఆన్సర్ ఆప్షన్ 1, 1000 స్తంభాల గుడి అండి. ఓకేనా? 1113 ఆ టైంలో అయితే నిర్మించడం జరిగిందండి. 1000 స్తంభాల గుడి వరంగల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో చారిత్రక ప్రదేశాలు మరియు కట్టడాలను గురించి సరైన వాక్యం ఏది?
చూద్దాం. రామప్ప దేవాలయం, త్రికూటాలయం అని కూడా అంటారు. దిల్వారా జైన దేవాలయం 11వ మరియు 13వ శతాబ్దాలలో విమల్ షా కట్టించారు. అక్షరధామ్ సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయము అక్షరధామ్. మరి సరైన అంశాలు ఏంటండి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. రామప్ప దేవాలయాన్ని ఏమంటారండి? త్రికూటాలయం అని అంటారు. దిల్వారా అండి జైన దేవాలయం ఆరావళి పర్వతాలలో ఉంటుందండి ఇది. ఓకేనా? 11వ శతాబ్దంలో 11 మరియు 13వ శతాబ్దాలలో విమల్ షా కట్టించారు. నెక్స్ట్ అక్షరధామ్ అంటే అందరికీ తెలిసిందే, సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం అండి ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఇంటర్పోల్ అధికార భాష కానిది ఏది? ఇంటర్పోల్ అధికార భాష కానిది జర్మన్ కాదండి. ఓకేనా? స్పానిష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఫ్రెంచ్ కూడా ఇందులో ఉండడం అయితే చూడవచ్చు. ఇంటర్పోల్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి సరైన వాక్యం ఏంటి? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చూద్దాం. దీన్ని 1961లో స్థాపించారు. దీన్ని స్థాపించిన వారు పీటర్ బెన్నర్స్. దీన్ని ప్రపంచ మానవ హక్కుల సంస్థ అని కూడా పిలుస్తారు. దీనికి 1977లో నోబెల్ ప్రైజ్ లభించింది. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరి అయిన సమాధానాలే. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండి ప్రపంచ మానవ హక్కుల సంస్థగా దీన్నైతే చెప్తారు. నెక్స్ట్ వన్. మనీ ఆర్డర్ను వేగవంతం చేయడానికి ఉపయోగించే ఛానల్ ఏంటి? మనీ ఆర్డర్ను వేగవంతం చేయడానికి ఉపయోగించే ఛానల్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శాటిలైట్ అంటారు. దీన్ని ఏమంటారు? శాటిలైట్. నెక్స్ట్. దేశంలో కలర్ టెలివిజన్లు ప్రారంభమైనది ఎప్పుడు? అంటే కలర్ టీవీలు అండి. ఓకే, కలర్ టీవీ ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 13 ఆప్షన్ 1 1982 ఆగస్టు 15వ తారీఖు అండి. స్వతంత్ర దినోత్సవం రోజునే 1982లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ స్థాపకులు ఎవరు? బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ స్థాపకులు ఎవరండి? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకులు ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకులు 15వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏవో హ్యూమ్ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షులు డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, ఇండియన్ కాంగ్రెస్కి 3 సార్లు అధ్యక్షత వహించిన పార్షి వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఓకే, బిఆర్ గాడ్గిల్ అంటే ఈయన ఒక ఆర్థికవేత్త అండి. భారత జాతీయ కాంగ్రెస్తో సంబంధం లేదు ఈయనకి. బట్ స్థాపించిన వ్యక్తి మాత్రము ఏవో హ్యూమ్ అండి. 1885లో స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. సమశీతోష్ణ మండలపు గడ్డి మైదానాలలో ప్రసిద్ధి చెందిన జంతువులు ఏవి? ఏం జంతువులు ప్రసిద్ధి అండి? ఇక్కడ అడవి దున్నలు చాలా ఎక్కువగా ఉంటాయండి సమశీతోష్ణ మండలపు గడ్డి మైదానాలలో. ఓకే, నెక్స్ట్ వన్. టైడల్ అడవులకు పేరేంటి? టైడల్ అడవులు ఆన్సర్ ఆప్షన్ 1 మాంగ్రూవ్ అడవులు అండి. మాంగ్రూవ్ లేదా సుందర వనాలు అని కూడా వీటిని పిలుస్తారు. ఓకేనా? ఇవి తీర ప్రాంతాలలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. జాతీయ గ్రామీణ జీవక మిషన్ పేరును ఇలా మార్చారు. జాతీయ గ్రామీణ జీవక మిషన్ పేరును ఇలా మార్చారు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, దీన్ దయాల్ ఆజీవక యోజనగా పేరు మార్చడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్. 2016 జనవరి 20న ప్రారంభించబడిన నయీ మంజిల్ పథకం యొక్క ఉద్దేశము. నయీ మంజిల్ దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మైనారిటీ బాలికల అభ్యున్నతియే ప్రధాన ఉద్దేశము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. పుటాకార కుంభాకార దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాల పరిమాణము వస్తువు స్థానాన్ని బట్టి ఏ విధంగా ఉంటుందండి? మారుతుందా, మారదా? కొన్నిసార్లు మారుతాయి, కొన్నిసార్లు మారవు, ఏవి కాదు. ఆన్సర్ ఆప్షన్ ఖచ్చితంగా మారుతాయండి. ఓకే, పుటాకార దర్పణాలను చాలా దగ్గరగా చూపిస్తాయి మనకి పుటాకార దర్పణాలు. కుంభాకార దర్పణాలు దగ్గరగా ఉన్నవి దూరంగా ఉంచడానికి చూపిస్తాయి. ఓకే, ఇంపార్టెంట్.
ఇంకుడు గుంతల వలన ఉపయోగం ఏంటి? ఇంకుడు గుంతలు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. భూగర్భ జలమట్టాలను పెంచడం అండి. వర్షాకాలంలో మనం పల్లెటూళ్ళలో చూడవచ్చు, ఇప్పటికి కూడా ఉంటాయి. వర్షపు నీరుని డైరెక్ట్ ఈ యొక్క ఇంకుడు గుంతల్లోనికి వెళ్ళడానికి మార్గాలను ఏర్పాటు చేస్తారండి. సో ఇలా వెళ్ళినటువంటి ఇంకుడు గుంతల వాటర్ భూగర్భ జలాలను పెంచడానికి సహాయపడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో నేల సంరక్షణ చర్యలను గుర్తించండి. నేల సంరక్షణ చర్యలు ఏంటి మరవి? మొక్కలు పెంచడం, గట్లు కట్టడము, కాంటూర్ వ్యవసాయము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా సరైనవే. పై 3 కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్. భారతదేశంలో వాయు కాలుష్య చట్టము ఎప్పుడు అమలులోకి వచ్చింది? వాయు కాలుష్య చట్టము 1981లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్. IRNSS 11ని ప్రయోగించుటకు ఉపయోగించిన వాహక నౌక పేరేంటి? ఆన్సర్ PSLV C-41ని ఉపయోగించడం చూడవచ్చు. నెక్స్ట్. PSLV 42 అంతరిక్ష నౌక ద్వారా ఏ దేశానికి చెందిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి ప్రయోగించారు? PSLV 42 ద్వారా. ఆన్సర్ ఆప్షన్ 4 బ్రిటన్కు సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం అయితే చూడవచ్చండి. నెక్స్ట్ వన్. మన దేశంలో అంతర్జాతీయ పరిరక్షణ క్రిందకి తెచ్చిన రియాక్టర్ ఏది? అంతర్జాతీయ పరిరక్షణ క్రిందకి తెచ్చిన రియాక్టర్. 26 ఆప్షన్ చూడండి. తారాపూర్. భారతదేశంలోనే మొట్టమొదటి అణు రియాక్టర్ అండి. తారాపూర్ మహారాష్ట్రలో ఉంది. ఓకే. నెక్స్ట్ వన్. ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేటువంటిది ఏది? ఏనుగుల గుంపు ఉంటుంది కదండి, సహజీవనం అయితే చేస్తాయండి, ఒక సంఘజీవులుగా ఉంటాయి. మరి ఈ గుంపునకు నాయకత్వం వహించేటువంటిది ఏంటండి? ఆప్షన్ 2 పెద్ద వయసు గల ఆడ ఏనుగు మరి నాయకత్వము వహిస్తుంది. నెక్స్ట్ వన్. చిరుధాన్యాలలో అత్యధికంగా ఉండే పదార్థాలేంటి? చిరుధాన్యాలలో మిల్లెట్స్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్. సముద్రం యొక్క లోతు పెరిగే కొద్దీ నీటి పీడనము ఏమవుతుంది? నీటి యొక్క పీడనము తగ్గుతుందా, పెరుగుతుందా, స్థిరంగా ఉంటుందా, పెరిగి తర్వాత తగ్గుతుందా? 29 ఆప్షన్ 2 అండి. పెరుగుతూ ఉంటుందండి, విపరీతంగా పెరుగుతుంది. తొలి కంప్యూటర్ లాంగ్వేజ్ క్రింది వాటిలో ఏది? తొలి కంప్యూటర్ లాంగ్వేజ్. ఆప్షన్ 3 అండి. ఫోర్ట్రాన్ అండి. ఓకే, ఫోర్ట్రాన్ తొలి కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు. కంప్యూటర్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను తయారు చేయు లేదా వాడేటువంటి లోహం, తయారు చేయడానికి వాడే లోహము ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండి. అంటే ఐసీ చిప్స్ అంటారు వీటిని. దేంతో అండి? సిలికాన్తో తయారు చేస్తారు. సిలికాన్ అనేది ఒక అర్ధవాహకం అండి, సెమీ కండక్టర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇంపార్టెంట్. భారతదేశంలో అధికంగా ఏ రకమైన వృక్ష సంపద కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 ఉష్ణమండల ఆకురాల్చేటువంటి అడవులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. నెక్స్ట్ వన్. సతత హరితారణ్యాల గురించి సరైన వాక్యమును గుర్తించండి. సతత హరితారణ్యాల గురించి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1, 2, 3 సరైనవి. 1, 2, 3 చూద్దాం. 200 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం గల ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. ఈ రకమైన అడవులలో చెట్లు 45 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ రకమైన అడవులలో పెరిగే చెట్లు కలప గట్టిగా ఉంటుంది. ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిని జతపరచుము. పురాతన ఒండ్రు మృత్తికలు, నవీన ఒండ్రు మృత్తికలు, గులకరాళ్లతో ఉన్న ఒండ్రు మృత్తికలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మరి వీటికి గల పేరేంటి చూద్దాం 1 by 1. ముందుగా పురాతన ఒండ్రు మృత్తికలను బాబర్ అంటారండి, బాబర్. నవీన ఒండ్రు మృత్తికలను బంఘర్ అంటారు. గులకరాళ్లతో ఉన్నటువంటి ఒండ్రు మృత్తికలను కాధర్ అంటారు. ఓకేనా. ఇంపార్టెంట్. ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అనే అంశాన్ని నిర్ణయించే విశేష అధికారం కలవారు ఎవరు? ఎవరికి ఉంటుందండి?
లోక్సభ స్పీకర్కి మాత్రమే ఉంటుంది. ఓకేనా, లోక్సభ స్పీకర్కి మాత్రమే. నెక్స్ట్ వన్, అవ్యవస్థీకృత రంగంలో శ్రామికుల యొక్క ఆసక్తులను పరిరక్షించుటకు చేయాల్సిన అంశాలను గుర్తించుము. ఏమేం చేయాలండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, A మరియు B రెండు కూడా సరైనవే. చూద్దాం. ప్రభుత్వం చేసిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారి పట్ల వ్యతిరేకంగా ఉండు వారిపై దాడులు చేయు వారిని కఠినంగా ఉండాలండి, కఠినంగా శిక్షించాలి వారిపైన. అవ్యవస్థీకృత రంగం ఏంటండి? మరి అవ్యవస్థీకృత రంగము అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వేజ్ వర్క్ అండి. ఓకేనా, దినసరి కూలీలు ఉంటారు కదా, వారిని అందరినీ కూడా అవ్యవస్థీకృత రంగం క్రిందకే వస్తారు. వ్యవసాయ రంగం కూడా అవ్యవస్థీకృత రంగం క్రిందకే వస్తుంది. వ్యవస్థీకృత రంగం ఏంటంటే సో వాళ్ళ వర్క్కి కొంత సెక్యూరిటీ ఉంటుందండి. ఓకేనా, మంత్లీ శాలరీ రావడము, కొన్ని బెనిఫిట్స్ ఉండడం అలాంటివి అయితే ఉంటాయి. వాటిని వ్యవస్థీకృత రంగము అంటారు. అవ్యవస్థీకృత రంగం అలాంటివి ఏమీ ఉండవండి. సో మనం చేసుకున్నప్పుడే పని. మరి ఇలాంటి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఓకేనా, సో దీనిపైన ఖచ్చితమైన చట్టాలు చేపట్టడము, ఇక ఇందులో పనిచేసే వారి పట్ల వ్యతిరేకంగా ఉండే వారిపైన, దాడులు చేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం వంటివి అయితే చేయాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.